మీ అందరికీ వందనాలు. ఇలాంటి స్టోరీలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా కోసం ప్రార్థన చేయండి. నా రక్షణానుభవమును అందరికీ చెప్పబోచున్నాను. అమెరికాలో న్యూ ఇంగ్లాండు అనే స్థలములో విట్ఫీల్డు అనే దైవజనుడు బోధించే సమయములో ఒకామె ఆ కూటములో తన పాపమును గురించి లోతుగా పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందియున్నది. తన యొక్క విశ్వాస జీవితములో ఒంటరిగా ఆమె పోరాడుచుండెడిది. 9 సంవత్సరముల వయస్సు కలిగిన తన చిన్న బిడ్డను తనతో పాటు ప్రార్థనకు తీసుకుని వెళ్ళెడిది. ప్రతిరోజు ఆ చిన్న బిడ్డ తన తల్లి చేసే ప్రార్థనలను, కాచెడి కన్నీటిని చూస్తూ ఉండెడిది. వాంఛతో ఉండిన ఆ చిన్న బాలిక యొక్క హృదయమును దేవుడు ఒక దినమున ముట్టినాడు. ఆమె తన పాపముల కొరకు పశ్చాత్తాపపడి ఒప్పుకుని మారుమనస్సు పొందినది. అప్పుడు ఆ అమ్మాయికి 11 సంవత్సరములు. ఆ చిన్న వయస్సులోనే రక్షణానుభవమును పొందిన ఆ అమ్మాయి దానిని తనలోనే ఇముడ్చుకుని యుండలేకపోయినది. ఆశతో తన తల్లి యొద్దకు పరుగెత్తి, అమ్మా, యేసుస్వామి నన్ను రక్షించినారు కదా, అది అందరికీ తెలిస్తే బాగుండును. నేను అందరికీ చెప్పబోవుచున్నాను. దయచేసి మీరు నా కొరకు ప్రార్థన చేయండి. నా రక్షణ సాక్ష్యమును వినేవారందరూ యేసు ప్రభువును ప్రేమించాలి అని చెప్పినది. అప్పుడామె తల్లి, బిడ్డా, నీవు చిన్నదానవు. నీవు వెళ్ళి రక్షణ సాక్ష్యము చెప్పినచో ఎవరునూ వినరు అన్నది. అప్పుడా బిడ్డ, అమ్మా, నేను సాక్ష్యము చెప్పితే అందరూ నవ్వుతారు. మన ఇంటి యొద్దనున్న ఆ చెప్పులు కుట్టుకునే వాని యొద్దకు వెళ్ళి చెప్పుతాను. ఆయన తప్పకుండా నమ్ముతాడు అని విశ్వాసముతో చెప్పినది. తరువాత ఆ బాలిక తిన్నగా చెప్పులు కుట్టుకునే వాని యొద్దకు పరుగెత్తినది. ఆయన దుకాణములో చెప్పులు కుడుతూ ఉన్నాడు. ఆ చిన్నపిల్ల ఆయనతో, నీవు పాపములో బ్రతుకుచున్న ఒక పాపివి. నీవు చనిపోయినచో నరకమునకు వెళతావు. నేనును నీవలనే పాపిగానే ఉండినాను. కాని నా తల్లి యొక్క ప్రార్థనలు విని యేసు ప్రభువు నా యొక్క పాపములను క్షమించినారు. నేను ఇప్పుడు సంతోషముగా ఉన్నాను. అది అంతయు ఎలా విపులముగా చెప్పాలో నాకు తెలియదు అని గుక్క త్రిప్పుకోకుండా చెప్పి ముగించినది. దానిని వినిన ఆ చెప్పులు కుట్టేవాడు ఒక చిన్న బిడ్డవలె ఏడ్చుటకు మొదలుపెట్టినాడు. తాను చేయుచున్న పనిని కూడా ఆపి దేవుని యొక్క కృప కొరకు మొజ్జి బెట్టుటకారంభించినాడు. అయ్యో, నేనొక ఘోర పాపిని అని గట్టిగా అరచి ఏడ్చినాడు. చుట్టుప్రక్కల ఉండిన కొద్దిమంది ఆ ఏడ్పు స్వరము విని ఆయన యొద్ద గుమికూడినారు. వాళ్లమీదికి దేవుని ఆత్మ దిగినది. వాళ్లందరూ కూడా, అయ్యో, నేను పాపిని అని మొడ్డబెట్టి పాపముల కొరకు పశ్చాత్తాపపడుట కారంభించినారు. కొన్ని నెలలలోనే ఆ ప్రాంతములో దాదాపు 70 మంది రక్షణ అనుభవమును పొందినారు. ఒక చిన్న అమ్మాయి ఇచ్చిన సాక్ష్యము ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదము వచ్చినదో చూశారా? మీ అందరికీ వందనాలు. ఇలాంటి స్టోరీలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా కోసం ప్రార్థన చేయండి.